వచ్చిందండి వయ్యారి. శ్రీజన్ నేను మర్డర్ చేసిన ప్లీజ్ నవ్యదా నవ్య ప్లీజ్ మన ఇద్దరికి తప్పదు. ప్లీజ్ లాగ్ వద్దు చదువుకోవాలి. ఓకే గైస్ ఫాస్ట్ గా ఇంట్రడక్షన్ చెప్పేస్తాం వినండి. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఈ రోజు మా లాస్ట్ మిడ్ ఎగ్జామ్. లాస్ట్ మిడ్ ఎగ్జామ్స్ నవ్య చదువుకోలేదు, నేను చదువుకోలేదు, ఎవరూ చదువుకోలేదు. ప్రజ్ఞ చదివింది. ఇప్పుడు ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళాక చూడండి. సో నాకు ఏమీ రాదు, నాకు నైట్ నిద్ర లేదు, ఫుల్ హెడ్ఏక్ అంటచ్చు. చూడండి. బట్ మేమైతే చదువుకున్నాం అని అందరికీ చెప్పాలి, నమ్మించాలి. బట్ మేమేం చదువుకోలేదు, ఎందుకంటే ఫోటోలో ఉండే కాన్ఫిడెన్స్ అది. నేను నిజంగానే చదవలేదు. ఎగ్జామ్ అయిపోయాక మీకు కొన్ని విషయాలు మాట్లాడాలి, అప్పుడు మాట్లాడుకుందాం. నేను ఓ పేపర్ రాసి పడుకుందాం. సరే చెప్పు, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యో చెప్పు. నీ డైలాగ్ అంటే నవ్వి ఆల్రెడీ చెప్పేసింది. ఏం చదవలేదు. నువ్వు అంటే నిజంగానే చదవలేదు. నెక్స్ట్ 15 పేపర్స్ రాడంట. ఎవరు చెప్పి పేపర్స్ అంటే 30 pages. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ రైటింగ్ 15 pages? 15 పేపర్స్ 15 పేపర్స్. 20 రాద్దాం అనుకున్నా కానీ 15 చెప్పారు. 50 రాస్తే ఏమైనా ప్రాబ్లమ్ లేదు, నీది ప్రాబ్లం. అది ఏదన్నా ఒక ఫేస్ పెట్టాలి అంటే ఇఫ్ అది హ్యాడ్ ఎ ఫేస్ నవ్య. కెమెరా ఆన్ ఉంటే నేను అక్క అంటాడు, లేదంటే నాగేంద్ర అక్క, నాగేంద్ర అని అంటాడు. ఫ్యూచర్ మీద ఫోకస్ చేయాలి. లేదా మా అత్తగారికి కూడా చెప్తాను, కట్నం ఏం తీసుకొస్తామంటే అలాగే టిపికల్స్ తీసుకొస్తా అని చెప్పి. ఓకే, మనీ ఇచ్చినప్పుడు వాళ్ళకి మన కంపెనీలో షేర్ ఇవ్వాలి. దాని మిక్స్ ఆఫ్ డెబ్ట్ ప్లస్ ఈక్విటీ. దట్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్. నవ్య, హౌ యూ ఫీలింగ్ ఫర్ ద ఎగ్జామ్? సో హ్యాపీ. 50 pages రాస్తాను. ఆ పిల్లని నిన్నటి నుంచి ఎంత సాగుకొట్టున్నాను, చదువుకో అంటే ఇప్పుడు ఓపెన్ చేసింది. ఇవన్నీ అయ్యే పనుల్లా కనిపించేది. చదువుకోవచ్చు కదా, మనకు అన్నీ వచ్చు. ఫైనల్ ఇది రెండు తీస్తే నవ్వాలి. ఓకే నవ్య బ్లాగ్ చేద్దాం. గైస్, నేను సిగ్నేచర్ డే రోజు రాలేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ సిగ్నేచర్ డే చేసుకుంటున్నాను నేను ఒక్కదాన్ని. ఎంత వర్స్ తెలుసా శ్రీజ, అసలు రాలేదు. వీడు కూడా వర్స్ట్. ఈయన కూడా వీళ్ళ కోసం మేము వీళ్ళ హాస్టల్కి వెళ్ళాము. నేను గర్ల్స్ ఏవి కోసం వస్తారో సో ఇప్పుడు సంతకాలు అన్నమాట. ఇది ఫ్రంట్ క్యామ్ ఎక్కడ తిప్పాలి అన్నమాట. ఫస్ట్ నాగేంద్ర కుమార్ అనే వామ్మో శ్రీజ, అంత పెద్ద నా దగ్గర ఉంది. ఇట్రా ఉందా? ఇవ్వు ఒకసారి ఇటు పట్టుకో. పోస్ట్ సిగ్నేచర్ డే సెలబ్రేషన్స్ ఏదో ఒకటి గైస్. చిన్న జెలస్ ఫీల్ అవుతావు కదా సాయి, నీ పేరు చిన్ను కాదని. వెయిట్ ఆఫ్టర్ హీ రైట్ ఆఫ్టర్ హీ పుట్ పెట్టండి. చెప్తాను. నువ్వు రాయరా, రాయ్. నాకు పారాగ్రాఫ్ రాస్తే మా ఓల్డ్ రాస్తారు, మా క్యూటీస్ ఎవరు మీరే. నేనేంటంటే ఆల్ ది బెస్ట్ రాస్తామా. నేను కూడా అంతే రాస్తా, క్యూట్ స్మైలింగ్ అని రాస్తా. నేను రాస్తాను. ఐ లవ్ యూ ప్రజ్ఞ. నవ్య, ఇంకా సెకండ్ వీడియో ఎడిటింగ్ అవ్వలేదన్నమాట. ఐ హ్యావ్ యువర్ వీడియోస్ అన్నమాట. నేను మొత్తం సరిపోతుంది. ఎంత ఫేక్ నేను ఫేక్ కాదు. నేను మీరు లాస్ట్ టైం ఏం చేశాను నీకు? నేనే ఏదని చెప్పాను. మనం ఫ్రెండ్స్. అమ్మో, ఈ ఎగ్జామ్ కూడా ఇంత ఆలోచిస్తున్నాను. పెట్టు అక్షరం వేసి చెప్పించిన. అలా అలా చుట్టూ పట్టేసి రాయ కాదు, వాళ్ళందరికీ
రాసాడు రాయి మూసుకుందా గైస్ జస్ట్ నా ఇప్పుడే ప్రెస్ మీట్ ఇచ్చేసి వచ్చాను అనమాట. నిజంగా వణుకొచ్చింది తెలుసా అక్కడ తీసుకెళ్ళేసరికి. వణుకుతుంది కడుపులోంచి వేడొస్తుంది. తీయాలొద్దా? చెప్పు చెప్పు. కామర్స్ ఎగ్జామ్ రాయవా? ఆ క్వశ్చన్ 4 సార్లు తిప్పి వచ్చే 2 నిమిషాలన్నా ఉండి అట్లీస్ట్ నువ్వు పెన్ అన్నా పెట్టినట్టు ఉంటుంది కదా. అట్లీస్ట్ నువ్వు ప్రెజెంట్ చెప్పేసి వచ్చేసినా పర్లేదు. నువ్వు అసలు రాయకుండా ఉంటే నీకు ఉంటుంది మామూలుగా ఉంది. నువ్వు వెళ్ళి రాయనా బదులు నేను రాస్తా నీలా రాయకుండా ఉండను నేను ఎగ్జామ్ పెట్టుకొని మళ్ళీ పక్కన వాళ్ళు అడుగుతావు రాయాలా వద్దా అని. క్వశ్చన్ బ్యాంక్ కూడా లేదు అసలు. నాకు ఎగ్జామ్ అనే సంగతే తెలియదు, నాకు ఇందా తెలిసింది. ఆ పిల్ల వీడు రాకపోతే ఆ పిల్ల కూడా అది వచ్చి నన్ను 10 సార్లు వచ్చింది రాయవు కదా అని చెప్పి. నా మాటిని వెళ్ళి రాయిపోనాగేంద్రా. తిను స్పై కెమెరా ఇది ఎవరికి తెలియకూడదని ఇలా పెట్టా. నోరు మూసుకొని రాయి ఎంత వస్తే అన్నమాట. రాకపోతే నవ్వే 4 సార్లు రాసి అంతేగాని ఫుల్ మార్క్స్ వేసేస్తాం. మేమైతే ఆ రోజు మిస్ చేసినవి కాలేజ్లో చూద్దాం అనుకున్నాం, కానీ కాలేజ్లో అవ్వలేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు. చీ నోరు మీ సాయిగడ ఎక్కువ ఎక్సైట్ అయ్యాడు. దీనికి రాద్దామని కూడా ఇంట్రెస్ట్ లేదు. నా ట్రూ ఫ్రెండ్స్ గైస్ వీళ్ళందరూ, బట్ అట్లా చెప్తారు అంతే నాకు తెలుసు. ఫస్ట్ ఇప్పుడైతే మేము అక్కడ ఏవి చూడడానికి వెళ్తున్నాం. బండి ఎక్కడ పెట్టాడో కూడా గుర్తులేదు. గలీస్. వీళ్ళందరూ మా సెక్షన్ వాళ్ళే, చూడడానికి అలా ఉండరు కానీ ఇదంతా మా సెక్షన్. హాయ్ గాయ్స్. ఎక్కిరించకండి మనకి తిప్పడం ఎక్కువ. హాయ్ ఎవ్రీవన్. హలో. నాకు అవ్వలే ఇంకా, నాకు రివ్యూ రోజు అవుతుంది. నవ్య 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 హౌ యూ ఫీలింగ్ మా? ఎక్కడ సాయా మనుష వాళ్ళ అచ్చా. సో బేసిక్గా మా ఇవి చూసుకోవడానికి మాకు ఎక్కడ ప్లేస్ లేనట్టు ప్లేస్ లేదు. ఏమో అన్నది ఇంతకుముందు పిల్ల ఒక పేరు ఏమన్నారు పాక. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా? నాకు చాలా ఆక్వర్డ్గా ఉంది. అన్న ఎవడో తెగ చూసేస్తున్నాడు. దాన్ని ఇప్పుడు వీడియోలో పెడతా. మళ్ళీ వెళ్ళిపోమనొచ్చుగా. వామిటింగ్ వస్తుంది ఇక్కడ. వెళ్ళిపోయింది దాన్ని మరీ వచ్చా. నాకు సోషల్ యాంగ్జైటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు ఒక 5 minutesలో మా ఏవి ప్లే చేయబోతున్నారు. ఇప్పుడు అన్న ఇంకొకసేపట్లో మా ఏవి ప్లే చేస్తారు. ఎన్ని వీడియోస్ ఉంటాయి అనుకుంటున్నాం మనది? నేనైతే ఒకటి కూడా లేదు. లేకపోతే నేను నిజంగా బిగ్ నెంబర్ 3, 4. నేను కూడా 3 ఉంటాయి అనుకుంటున్నా, ఎందుకంటే మన క్లాసే కాబట్టి. నాకు నమ్మకం దగ్గర పోస్ట్ గైస్ మేము నచ్చిన సార్లు చేసుకుంటాం. ఫేర్వెల్ కానీ నచ్చిన సార్లు ఏవి చేసుకుంటాం, నచ్చిన సార్లు అన్ని చేసుకుంటాం. ఇంకెవరైనా వస్తాయని చెప్పారా మీ ఎవరికైనా? పెళ్ళికి వచ్చిన పెద్ద మనుషులకు వచ్చిన వాళ్ళందరూ చెప్తే
హై గైస్ హాయ్ రా ఆ ఫోటో నువ్వే కదా క్యూట్ సూపర్ క్యూట్ బాయ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ బాయ్ సంతోష్ సార్ ఇస్ ద బెస్ట్ పార్ట్ చేతి కదా వీడియోకి బెస్ట్ పార్ట్ సంతోష్ సార్ కదా నిజంగానే అట్లీస్ట్ ఒక Why I'm recording this video so late? Because today in the serious message children are thinking there's only one thing that I can say: have fun. Life is important, but having fun is also important. So remember me, have fun. హాయ్ సార్ అన్న ప్లే చేయన్న. సార్ రియాక్షన్ ఇస్తారు చూపించా చూపి. నా సైన్ మీకు ఫ్యూచర్ పనికొస్తుంది. దేవాశిష్ అరే చేయబట్టుకో చింపేస్తారా నేను. అరే అరే మేరే షర్ట్ జాగా నేను నీటి చింపాలి చేయలేదు. అది అది 4 ఏళ్ళు నేను ఎందుకు రా మీకు జోబులు. అరే హాలీవుడ్ హీరోయిన్ లెక్క ఉంది. హాలీవుడ్ హీరోయిన్ ఎవరు? నేను యూట్యూబ్ లో వంటలక్క వంటలక్క మ్యాగీని 10 నిమిషాల్లో చేస్తారు. గుర్తుపెట్టుకోండి వంటలక్క. దగ్గర ఎప్పుడు నీకు రియాక్షన్ లేదు. అందరు 100 రియాక్షన్స్ ఇస్తే అయిపోయింది నిఖిలేష్. క్యూట్ ఇద్దరు ఏడుస్తారా కూర్చొని? దేవాశిష్ మెంబర్షిప్ ఉంది. గోల్డెన్ పడిపో నేనున్న పట్టుకోవడానికి. ఇది బ్లాగ్ లో పెడతారు. చచ్చిపోతావు ముందు. ఎగ్జామ్ ఎగడదే ఇంకా ఫస్ట్ ప్లీజ్ కొంచెం కర్టసీ చూపించు. అరే ఇదంతా కాదు దొంగేడు పది అంత దొంగేడు పది. దేవాశిష్ stop crying, man. Enjoy the moment. You want to have this fight? Have. No. You have taken record. చాలా దొంగేడు. Recorded when you were crying, no? Huh? Oh, you recorded when I have photos. Yeah, bro, I have videos, bro. Who is this? Oh my god. Bro, I'll wait. Oh my god. See. See crying. No, I'm so happy. You're happy for what? I'm happy for nothing, but I'm happy. అసలు ఎందుకు ఫోన్ ఎత్తానా? Hello guys, how are you? Okay, it's already quite late for me, almost 11 p.m. So Lakshman asked me to send you a message now that you are officially done with your BTech. So I came to know that you have celebrated your farewell and everything. So here is the thing.
I know how it feels with farewells. I've had my share of farewell parties and all. But Lakshman asked me to share a message or something that I wanted to tell you. So Chappalante, I was thinking what can I say that I couldn't say in like 5 semesters. You know, ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తానే వచ్చిన సబ్జెక్ట్ అదర్వైజ్ ఆల్సో అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సో now because you have completed BTech and you will be going into real life, there is one thing or two things rather that I would really like to share. First thing is this is my favorite and you know this. See, life doesn't have any question banks or important questions. So you know where I'm going with this. Everything in life is always out of syllabus. So be prepared for that. Or you can't. Like if you don't have a syllabus, how can you prepare for something, right? So how do you do this? Like how do you handle things when your questions are out of syllabus? There are few things that you can do. Like be good with your basics, like always. And basics, by basics I don't mean your I don't mean just your subject. I also mean how you deal with day-to-day things, like how do you deal with conflict, for example, because this is something that will happen very frequently. Conflicts do arise in real life, and it makes so much sense to understand how to deal with conflicts. Okay, and then the next two things that I wanted to share is see, it doesn't matter what happened till now, you can always start fresh. Okay, and keep focusing on what you want to do, because there is always there is a saying, it doesn't matter where you are today, if you do the right things from today, you can be where you want to be. Okay, so please take opportunities, take some, I think you have taken enough risks, I don't want to say that, but take some opportunities where you have not spent enough time, like understand what is happening in the field that you are trying to get into. Okay, and then finally for those people who think I don't have good CGPA, I'm not good at academics, or I want to get a job but I don't know how, there is only one single point that I can tell you. Consistency is the word. Like keep doing things every single day. Consistency will always beat intelligence, trust me. Consistency is the key. Like if you want to do something, do it, practice it every single day, until you become the best. Okay, and last piece of advice, or not advice, I think it's a suggestion, I don't know how you will take it. Please always remember, I think I said this when I was leaving from the university also, please make your parents proud. I think that is one thing I want to say always, because when you make your parents proud, by default you're also making your lives better. So yeah, I think if you can have one goal right now for the next 4-5 years, have the goal of making your parents proud, and I'm sure you will not do anything wrong if you have that goal. Okay, and lastly, how do I sign off? ఇంత సీరియస్ మెసేజ్ ఇచ్చిన తర్వాత ఇంకేం చెప్పగలుగుతాం? there is only one thing that I can say: have fun. Okay, because who knows? Life is important, but having fun is also equally important. So remember me, have fun, and all the best for everything that you want to do in the future.